సార్ 2 అడుగుతుంది సార్. డిఎస్సికి సంబంధించి సిబిఐ విచారణ కోరింది. మంత్రి లోకేష్ గారిని రాజీనామా చేయమని అడిగారు. 3వ అంశం కూడా ఇస్తున్నాం సార్. అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర వాటికి సంబంధించినటువంటిది మొత్తం ప్రచురించమని చెప్పేసి చెప్తా ఉన్నాం. అది కూడా చేయలేరా? అసలు నిజంగానే అసలు మనం అంతా మంచే చేసాం, ఎక్కడా తప్పు జరగలేదు, సంక్షేర్గా మొత్తం కూడా రిలీజ్ చేయొచ్చు కదా సార్. ఏ జిల్లాకి సంబంధించినటువంటి ఆఫీసుల దగ్గర మొత్తం డిస్ప్లే పెట్టొచ్చు కదా. ఎందుకు మీలాంటి పెద్దలు డిమాండ్ చేయరు ఆ విషయాల మీద? ఎందుకు భజన చేస్తా ఉన్నారు? ఇలాంటి భజన కార్యక్రమాలు చేసుకోదలుచుకుంటే ఎక్కడన్నా చేసుకోండి, అంతేకాని ఏకపక్షంగా ప్రతిపక్షం మీద పడి చేస్తారండి. ఇది జనం అంతా కూడా ప్రతిపక్షం ఏది పవన్ కళ్యాణ్ గారు పడ్డా ప్రతిపక్షం మీదే పడతారు, రామ్మోహన్ రావు గారు పడ్డా ప్రతిపక్షం మీద పడతారు. ప్రతిపక్ష పాత్ర ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వెళ్దాం. అంటే అక్కడికి అందరూ మీటింగులకు రాలేదు కదా. అంటే పొగాకు రైతుకు సంబంధించినటువంటి కష్టం వస్తే వెళ్తే పొగాకు రైతులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వస్తారు. స్టేట్ లో ఉన్న వాళ్ళందరూ కట్టకట్టుకొని వచ్చేస్తారు పొగాకు రైతు మీద. మరి చిన్నపరెడ్డి గారు ఓకే, బండారు రామ్మోహన్ రావు గారికి ఆన్సర్ చేశారు. ఆ అబ్బాయి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆ అబ్బాయి ఒక టీచర్ ఒక ప్రశ్న అడిగాడు మిమ్మల్ని. ఒక్క ఆధారం అంటే చూపించేస్తే కాదు సార్, ఒక్క ఆధారం అంటే చూపించేస్తే అబ్బాయిని ఉరేసేయచ్చు. చూడండి ఒకసారి చెప్పండి సార్. ఆధారాలు చూపించినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. రోజు ఆధారాలు చూపించడం కాదు. లేదు, నాకైతే తెలియదు సార్. నాకైతే తెలియదు. ఇప్పుడు చూపించండి. కాదు సార్, నాకైతే తెలియదు. ఒక ఆధారం లేదు. కోర్టే ఒప్పుకోవాలా? కోర్టు దగ్గర ఆధారాలు లేవు, కోర్టుకి ఆధారాలు ఇవ్వలేకపోయారు. నాకేం తెలుసు, నాకు తెలియదు. ఉంటే చూపించండి. పురుషోత్తం అనేది అతని కోర్టులో ఉందా లేదా? జూడోలకు సంబంధించినటువంటి పురుషోత్తం కేసు ఎప్పుడేసారు సార్? పురుషోత్తం సార్ వినండి సార్, పురుషోత్తం అనే అతను 2000 సార్ వినండి, పురుషోత్తం అనే అతను కేసు ఎప్పుడేశాడు? పురుషోత్తం అనే అతను కేసు ఎప్పుడేశాడు ఐడియా ఉందా మీకు? చూపిస్తా ఇప్పుడు నేను మీకు. పురుషోత్తం అనేటటువంటి వ్యక్తి డిఎస్సికి సంబంధం లేకుండా వేసినటువంటి కేసు ఇది. మీరు ఆందోళన చేస్తా, మీ ఎమ్మెల్సీ వేసిన కేసుకి ఏం చెప్పిందో చెప్పండి కోర్టు, దానికి ఆన్సర్ చేయండి. పురుషోత్తం ఎప్పుడో ఏది క్రీడా సంఘాల మధ్య జరిగినటువంటి గొడవల మధ్యలో వేసినటువంటి కేసును తీసుకొచ్చి డిఎస్సి కంట కడుతున్నారే. నిజాలు మాట్లాడి చిన్నపరెడ్డి గారు, మీరు చాలా వాస్తవాలు మాట్లాడతారు, నాకు చాలా ఇష్టం. మీరు అసలు నిజంగానే మీరు తప్పు చేయలేదు. డిఎస్సి అభ్యర్థులు ప్రకటించడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటున్నా నేను. ఎందుకు ప్రకటించలేదు? అదే చీకట్లో ఏం చేయలేదు సార్. ఆన్లైన్ ఉంటది సార్. ఏం లేదు సార్. గూగుల్లోకి వెళ్ళి ఏపీ డిఎస్సి 2025 మెరిట్ లిస్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ కేటగిరీ వైజ్ అని కొడితే మొత్తం డేటా వచ్చేస్తుంది. నేను 10th క్లాస్ చదివేటప్పుడు పేపర్లు వేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు నెట్లో వస్తుంది. సో నెట్లో ఎందుకు ఇస్తారు? అప్పట్లో మాకు పేపర్లు వేసేవాళ్ళు. సో మీరు పేపర్లు వేస్తేనే మా రిజల్ట్స్ కరెక్ట్, మీరు నెట్లో ఇస్తే కరెక్ట్ కాదని చెప్పలేము సార్. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది కదా. మీరు డిఎస్సి అనేది ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. ఇప్పుడు అభ్యర్థులంతా మీరు చెప్పేది కలెక్టరేట్కి పోయేసి వాళ్ళు లిస్టులో చూసుకోమని మీరు చెప్తున్నారా? అంతా ఆన్లైన్ అయిపోయింది సార్. కూరగాయల దగ్గర కూడా పోయి మనం గూగుల్ పే చేస్తున్న రోజులు సార్. ఇంకా మీరు మాన్యువల్ అడుగుతున్నారు. మీరు ఒక్కటి సాక్ష్యం చూపించండి అంటున్నారు. ఎన్ని పక్కన పెట్టండి. ఇదిగో ఈ అనర్హుడికి ఉద్యోగం ఇచ్చారని ఒక్కరిని చూపించండి. అందరూ అబ్బాయి కూడా చెప్తున్నాడు ఉరేయండి అంటున్నాడు. రాజీనామా చేయడం కాదు నారా లోకేష్ గారు, అబ్బాయి ఏకంగా నన్ను ఉరేసేయండి అంటున్నాడు. ఒక్క సాక్ష్యం చూపించండి మీరు. ఎన్నిసార్లు చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుతా ఉంది, డిఎస్సి అభ్యర్థులకి అన్యాయం జరిగినటువంటి వారికి న్యాయం చేయమన్నాం. మిగతా వాళ్ళందరూ మంచిగా ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళందరినీ కూడా సంతోషిద్దాం, వెల్కమ్ చేద్దాం, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ చెప్దాం సార్. దాని గురించి కాదు. అన్యాయం జరిగినాడు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఇష్యూస్ అందరికీ అన్యాయం జరగదు, కొంతమందికి అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగిన పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఏమన్నంటేనేమో మీరు కేసులు సాక్ష్యాలు చూపించండి అంటే ఇంకా విచారణ అంతా కూడా డిబేట్లోనే జరిగిపోవాలా, సాక్ష్యాలన్నీ కూడా డిబేట్లోనే చూపించాలా. ప్రజలు గళమెత్తుతా ఉన్నారు సార్. రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాలు ఎక్కడ ఎవరు లేరు సార్. ఎవరు లేరు సార్. ప్రజలు ఎవరు లేరు. సరే ప్రజలన్నా చూపించండి. ప్రజలను చూపించండి. సరే ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేద్దాం. మీ ర్యాలీలో ఒక డిఎస్సి అభ్యర్థిని చూపించండి. సరే మీ ర్యాలీ మీరు చేసినటువంటి దీక్షల్లో మాకు ఉద్యోగం పొందని చెప్పి ఒకరిని చూపించండి. అక్కడ మరి 15,000 మందిని లెక్క పెట్టి చూపించండి. మీరు అడగటానికి ఉంటుంది సార్. 15,000 అంటే నేను ఒకరిని అడుగుతున్నా, మీరు 15,000 మంది అడుగుతున్నారు. ఇంకా వితండవాదం చేస్తే ఏం చేస్తావు? కాదు సార్, మీరు వితండవాదం చేస్తే ఏం చేస్తావు? వాళ్ళు చూడండి గొంతెత్తి నినదిస్తున్నారు. ఆడ
కాదు సార్, అయ్యా మేము కష్టపడి చదువుకున్నాం, దయచేసి బురద జల్లొద్దు, మా మానసిక పరిస్థితులతో మీరు ఆడుకోవద్దు, మమ్మల్ని అనుమానంగా చూస్తున్నారు, మా కుటుంబాల్లో మమ్మల్ని, మా బంధువుల్లో మాకు పరువు పోతుంది, ఈవెన్ దో స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు కూడా, తోటి టీచర్లు, విద్యార్థులు కూడా మమ్మల్ని అనుమానంగా చూస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు సార్. కనీసం వాళ్ళ మానసిక స్థితినైనా అర్థం చేసుకోండి, ఒక్క సాక్ష్యం చూపిస్తే సరిపోద్ది కదా. చేయమని చెప్పేసి మా తోటి విద్యార్థులకి అన్యాయం జరిగింది, వారి కోసం మేము సపోర్ట్ గా ఉంటాం. జరగలేదంటే మళ్ళీ జరిగింది అంటారు మీరు సార్. ఐఏఎస్ అధికారులు వచ్చి చెప్పారు సార్. సార్ ఐఏఎస్ అధికారులు ఏం చేస్తారంటే ఒక స్క్రీన్ వేసుకున్నారు. కాదు 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 సార్, చిన్నపరెడ్డి గారు కాదు కాదు, అదే ఐఏఎస్ అధికారులు చెప్పారు. అందుకే ఇక్కడ చిన్నపరెడ్డో లేకపోతే రాజు, చిన్నపరెడ్డి గారో లేకపోతే రాజునో లేకపోతే ఇంకొకరు కాదు, ఐఏఎస్ అధికారు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఇదిగోండి సార్, ఇదిగో వీళ్ళకి ఎందుకు ఉద్యోగం రాలేదంటే ఇందుకు రాలేదని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. మరి అది కూడా నమ్మట్లా మీరు. అభ్యర్థులు చెప్తున్నారు అయ్యా తప్పు చేస్తుంటే ఉరేయండి అంటున్నారు, అయినా మీరు ఒప్పుకోవట్లా, అయినా తప్పు జరిగింది అంటున్నారు. ఒక్క సాక్ష్యం చూపించమంటున్నావు, మీకు మేము చూపించం అంటున్నారు. ఇంకా మీకు కావాల్సిన న్యాయం ఏంటి చెప్పండి? అన్యాయమే జరిగినప్పుడు ఇక్కడ న్యాయం గురించి, న్యాయాల గురించి జరగలేదని మీరు సర్టిఫికెట్ ఇచ్చి, రామ్మోహన్ రావు గారు సర్టిఫికెట్ ఇచ్చి మీరు ఇవ్వండి సార్, చిన్నపరెడ్డి గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. సరే సార్ సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్. చిన్నపరెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ డిబేట్ అయిపోయే లోపల ఒక్క ఆధారం సార్, డిబేట్ అయిపోయే లోపల ఒక ఆధారం, లేకపోతే 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు చేస్తున్నారు కదా ఈ రోజు ఈవినింగ్ లోపల. కాదు సార్ మాకొద్దు సార్, నన్ను సంతోషం పెట్టద్దు సార్, నిజం చూపించండి. నీ కళ్ళల్లో ఆనందం చూసి ఆధారం చూపించలేవు, అదే కదా చెప్తుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం కాదు సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం ఈ రోజు అక్కడ ఉద్యోగాలు తెచ్చుకొని అష్ట కష్టాలు పడి జాబులు తెచ్చుకున్న వాళ్ళ మీద మాత్రం బురద చల్లుతారు. నా కళ్ళలో ఆనందాన్ని మీరేం చూడాల్సిన అవసరం లేదు. కానీ నేను సాక్ష్యం అడుగుతున్నా, సాటిస్ఫై చేసే సాక్ష్యాలు కాదు కావాల్సింది, కోర్టు కూడా సాక్ష్యం కావాలా. కోర్టుకి పోయి అక్కడికి పోయి చెప్పమన్నమాట, మిమ్మల్ని సాటిస్ఫై చేసే సాక్ష్యం లేదు, ఎస్ నేను చెప్తున్నా లోకేష్ రాజీనామా చేయాలి, ఉరిశిక్ష చేసేయండి అంటే కోర్టు ఒప్పుకో సార్, సాక్ష్యం చూపించిన ఆయన అంటది. ఆ సాక్ష్యం చూపించండి మీరు. సార్ సాక్ష్యం చూపించాం కానీ, అన్ని సార్లు చూపించాం కానీ, మీకు చూపించినటువంటి సాక్ష్యాలు చూపించలేకనే, మీడియా జడ్జిమెంట్లు చెప్పలేకనే, మీడియా జడ్జిమెంట్లో మేము సాక్ష్యాలు చూపించలేకపోతున్నాం సార్. ప్రతిరోజు కూడా మీకున్న సాక్ష్యం చూపించండి. అరే అభ్యర్థులే, అదిగో తెలుగుదేశం కండవా వేసుకొని అక్కడ ఒక అభ్యర్థి కూర్చున్నది కదా, తెలుగుదేశం కండవా వేసుకొని, ఇంకంతకన్నా సాక్ష్యం ఏం కావాలి సార్? మిగతా ఎన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోధేసింది అనుకో, మరి దానికేం సాక్ష్యం చెబుతారో చెప్పండి. అరే ఇప్పుడు అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి వ్యక్తి నవీన ఎవరో అతని పేరుంది, అతనికి సంబంధించి టాప్ ర్యాంక్ వస్తుంది, ఉద్యోగం మాత్రం వద్దంటాడు. అంటే ఉద్యోగం వద్దన్నాడు కదా, అందుకని అతనికి ఏమి ఇవ్వలేదండి. అంటే టాప్ ర్యాంక్, మాస్ కాపింగ్ అంతా మొత్తం పేపర్ ప్రిపేర్ చేసేది అక్కడ మొత్తం ఉన్నది అతనికి టాప్ ర్యాంకింగ్ వస్తుంది. మీకు అది సాక్ష్యంగా కనపడదు. అదేంటంటే అతను చదువుకున్నాడు సార్, 1000 పగులు కళ్ళు ఒత్తులు వేసుకొని చూసుకొని బాగా కష్టపడి చదువుకున్నాడు సార్, కానీ ఉద్యోగం మాత్రం అప్లై చేయడు. మీకు అది సాక్ష్యంగా కనపడదు. మరి అతని వెనకాల అతనికి అన్ని మార్పులు వచ్చిన తర్వాత ఎంతమందికి అమ్ముకున్నారో, ఎవరెవరికి ఏం చేశారో, సాక్ష్యం అనేది ఎక్కడ జనరేట్ అయింది సార్? ఒక చోట పుట్టుద్ది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతే సాక్ష్యాలు వస్తాయి. ప్రతి సాక్ష్యం కూడా మీడియా చూపించి ఇదిగో సాక్ష్యం అని చెప్పి సాక్ష్యం చూపించలే. కానీ ఇవాళ మీరు ర్యాలీలు చేయండి, ఓకే, మీరు ర్యాలీలు చేయండి, ఓకే, ఆల్ ది బెస్ట్. ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. మీరు ఏం సాక్ష్యాలు చూపించొద్దు, ఓకే, మీరు మార్గంలోనే మీరు